హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదైతే కావ్య బర్త్డే వ్లాగ్ అనమాట. అసలు వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు, మాకు తీయడానికి టైం లేదు. సో ఒక్కదాన్నే కాబట్టి డెకరేషన్ చేసుకొని ప్లస్ పిల్లలకి సో అలా తక్కువ వీడియోస్ అయితే చిన్న వ్లాగ్ అనమాట. సో ఇదన్నీ ఒక్కదాని డెకరేషన్ అయితే అయిపోయింది. సో బెలూన్స్ ఇవన్నీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వీధుల పిల్లలు అయితే అందరూ వచ్చేసారు. అలా స్టార్ట్ అయిందనమాట. సో ఇది కావ్య 7th బర్త్డే అనమాట. అంటే 7th కంప్లీట్ అయ్యి 8 వస్తుంది కావ్యకి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అలా వచ్చేసారు. సో అప్పటికే మాకైతే 7 అయిపోయింది. టైం 7th బర్త్డే 7 అయిపోయింది. 7కి అయితే స్టార్ట్ చేసేసాము బర్త్డే. సో కావ్య అవుట్ఫిట్ ఇలా రెడీ చేశాను అనమాట. సో అట్లా అది వస్తుంది, అమ్మమ్మ నేను వీడియో తీసుకుంటా అనేసి నన్ను తీసేయని వస్తుంది. సో కేక్ కోసేటప్పుడైతే తను ముందు పెట్టకపోతే వస్తుంది. సో అట్లా నేను బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది. పిల్లలంతా సో హ్యాపీగా విషెస్ అయితే చేశారు కావ్యకైతే. సో అలా కేక్ కటింగ్ వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ కేక్ కట్ చేసి వాళ్ళ చెల్లెలకి ఫస్ట్ పెట్టిందనమాట. సో వాళ్ళ నాన్న ఇక్కడ లేడు కాబట్టి నాన్నకు పెట్టలేదు, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను లేదు. సో అలా ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కట్ చేశారు. సో ఆద్య బర్త్డేకి అయితే కావ్య కట్ చేయరు, తన ఫీల్ కూడా కాదు. బట్ కావ్య బర్త్డే రోజు ఆద్య కట్ చేయకపోతే ఆద్య బాగా ఫీల్ అవుతుంది. సో అట్లని ఇద్దరు కలిసి కట్ చేసి అలా కేక్ తినిపించేసుకున్నారనమాట సిస్టర్స్. సో అలా నవ్వుకుంటా ఉంది ఆద్య, అక్క అంతా పెట్టేస్తున్నావా అనేసి అట్లా అనమాట. విషెస్ అయితే చెప్పేశారు. సో హ్యాపీగా ఉంది. పిల్లలు అయితే వచ్చారు. సో వీడియో చూసే టయానికైతే ఎక్కువ మంది అక్కడ లేరు, కానీ తర్వాత వచ్చారు. సో అట్లా అనమాట బర్త్డే. సో కావ్య అయితే ఆద్యకి తినిపించేసింది, ఇప్పుడు ఆద్య కావ్యకి తినిపించేస్తుంది. సో అలా అనమాట. ఇద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుందో. సో వీడియోస్లో మీరు అయితే చేస్తుంటారు యాజ్ యూజువల్. ఇద్దరు ఒకరి నుంచి ఒకరి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది రీల్లో కూడా. సో అట్లా అనమాట. ఆ కేక్ పెట్టేసే కావ్య అందరికంటే ఆ పిల్లల బెస్ట్ ఫ్రెండ్కి పెడుతుంటే అదే నేను కూడా పెడతాంది. సో ఆ కావ్యాలు అనమాట. ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మకి నేనే నోట్లో పెడతాను, అంతా వాళ్ళ నాన్నమ్మకి అయితే పెట్టేసింది. సో కావ్య కంటే ముందు ఆద్య ఎగ్జైటింగ్గా ఉంది. పోయి అందరికి చిన్న పీసులు తీసుకొని అందరికి తినిపిస్తుంది. కావ్య కంటే ఫస్ట్ పోయి అక్క నువ్వు కొందరికి నేను కొందరికి కానీ పంచుకొని అట్లా తినిపించేసుకుంటా అన్నారు. సగం మందికి ఆద్యనే పెట్టేసింది కేకు. సో ఏదైనా ఆద్య ముందు ఉండాలంటుంది, లేదని వెనక చేసేస్తామంటే తర్వాత సినిమా చూపిస్తుంది. అందుకోసమని కావ్య పెట్టేసేలోపు ఆద్య అయితే అందరికీ సగం మందికి పెట్టేసింది. సో అట్లా అనమాట సింపుల్. ఇది ఆద్య గిఫ్ట్ అనమాట. ఆ బ్యాగ్ వాళ్ళ అక్కకి ఇచ్చింది. సో తర్వాత వచ్చేసి కావ్య బెస్ట్ ఫ్రెండ్ ఈ అమ్మాయి తీర్థ. సో తిని కూడా తనకు ఒక గిఫ్ట్ ఇచ్చేసింది. సో ఆ గిఫ్ట్ అనమాట. ఏముందా అని చూస్తాను తన ఫ్రెండ్ ఏమిచ్చిందా. సో మొత్తానికైతే తన ఫ్రెండ్ అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చేసి ఇచ్చింది. అదైతే ఫోటో ఫ్రేమ్ అనమాట. ఆద్య ఆతృతగా ఉంది, ఏముంది లోపల ఏముందని. కావ్య కంటే ఎక్కువగా 5 నిమిషాలకు వచ్చేసారు, ఇంకా తీయండి ఇంతసేపు అనేసి. సో అట్లా అనమాట. లాగేస్తుంది ఆద్య అయితే మొత్తానికి. ఓ ఫోటో ఫ్రేమా, సో క్యూట్ అని చెప్తాను ఆద్య. అక్క అంట. సో అట్లా కావ్యకు బ్యాగ్ ఆద్య ఇచ్చేసి గిఫ్ట్ అక్క ఇద్దరం వాడుకుందాంలే అంటాను. సో అట్లా ఉంటుంది ఆద్య. సో అలా అనమాట. గిఫ్ట్ కూడా ఇచ్చేసింది. సో చాలా క్లిప్స్ అయితే వీడియో స్టార్ట్ చేశాను, అవి అయితే కొన్ని అయితే సరిగా రాలేదు. సో టైం లేక, ఎందుకంటే పిల్లలందరూ వచ్చారు, వాళ్ళని వచ్చిన తర్వాత బాగా చూసుకోవాలి కాబట్టి అట్లా. సో అట్లా వీడియోలు అయితే తీయడానికి టైం లేదు. సో ఒక్కదాన్నే ఉన్నాం కాబట్టి చాలా కష్టము అనిపించింది. సో అలా అయితే బర్త్డే అయిపోయింది. తర్వాత అప్పటికి మా అమ్మ మా నాన్న అంటే రాలేదు. సో వాళ్ళు పళ్ళు అయిందన్న తర్వాత వచ్చేసరికి ఇంకొక కూల్ కేక్ అయితే మళ్ళీ కట్ చేశారు. సో అట్లా అనమాట. కావ్యకు బాగా ఇష్టం మా అమ్మ మా నాన్న అంటే. సో నేను అమ్మ నాన్న అంట కాబట్టి తను కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువ మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి అమ్మ నాన్ననే పిలుస్తుంది. సో వాళ్ళతో కేక్ గోపియాలని చాలా ఎక్సైట్ అవుతుంది. అలా ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళ అమ్మమ్మ తాత అయితే అలా కేక్ కోపించేసి వాళ్ళకి పెట్టేసి సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ నాన్న లేరు కదా, ఇక్కడ లేకుండా మా అమ్మమ్మ నాన్న వచ్చేసింటే అట్లా సంతోషంగా అయితే తన బర్త్డే జరిపేసుకుంది. అలా అనమాట. ఈ వ్లాగ్ అయితే అక్కడికి కావ్య ఆద్యకైతే అలా కావ్య బర్త్డేకి ఆద్య ఎంజాయ్ ఎక్కువ చేసింది. అట్లా అయితే అయిపోయిందనమాట. సో సరదాగా
సో వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో అలా మా బర్త్డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.